వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఒకప్పుడు ఆ చేతులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, బస్టాండ్లలో భోజనం కోసం ఎదురు చూసాయి. ఆ గొంతు దయచేసి ధర్మం చేయండి బాబు అని ప్రాధేయపడింది. కానీ నేడు అదే గొంతు నుంచి అనర్గళంగా ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి. ఆ చేతులు పట్టా పట్టుకుని దర్జాగా నిలబడ్డాయి. ఆ పిల్లాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అక్కడున్న అధికారులంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఇది ఏదో సినిమాలో జరిగిన మ్యాజిక్ కాదు. నెల్లూరు విఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాక్షాత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో జరిగిన ఒక అద్భుతమైన రియల్ లైఫ్ మిరాకిల్. ప్రభుత్వ బడులు అంటే మూలన పడిన గదులు కాదు, అవి పిల్లల తలరాతలు మార్చే దేవాలయాలని నిరూపించిన ఈ బాలుడి ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం పదండి. ఈ బుడ్డోడి పేరు వెంకటేష్. ఒకప్పుడు వీధుల్లో భిక్షాటన చేస్తూ దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. ఈ చిన్నారి కష్టాన్ని చూసి చలించిపోయిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్కున చేర్చుకున్నారు. అతనికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనే సంకల్పంతో స్వయంగా ఆయన నెల్లూరు విఆర్ మున్సిపల్ హై స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు. బడిలో చేర్పించడమే కాదు, ఆ పిల్లాడిలో చదువు పట్ల ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చేశారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి తీసుకున్న ఆ చిన్న చొరవ నేడు ఆ పిల్లాడి జీవితంలో ఎంతటి పెనుమార్పు తీసుకొచ్చిందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. Good morning everyone. This is Venkatesh of second class. My school name is Angigiri Rajas High School. I am very lucky to be in this school. I am thankful Lokesh sir, Narayan sir, Kamsa sir, HM sir. Thank you. మంత్రి చూపించిన ఆప్యాయత, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆ బాలుడు అద్భుతంగా రాణించాడు. భిక్షాటన చేసిన గతం నుంచి బయటపడి నేడు అందరి ముందు ఎలాంటి బెరుకు లేకుండా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఆ విద్యార్థి నేడు విజయవంతంగా 3వ తరగతికి ప్రమోట్ అవ్వడం విద్యాశాఖకే గర్వకారణం. అవకాశం ఇస్తే, సరైన గైడెన్స్ ఉంటే పేద పిల్లలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని ఈ బాలుడు నిరూపించాడు. కేవలం ఈ ఒక్క విద్యార్థే కాదు, నెల్లూరులోని విఆర్ ప్రభుత్వ పాఠశాల మొత్తంగా రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించారు. నిష్ణాతులైన అత్యుత్తమ టాలెంట్ ఉన్న టీచర్లతో ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తున్నారు. వీటికి తోడు పేద విద్యార్థులు స్కూల్కు రావడానికి వీలుగా ఉచిత రవాణా సౌకర్యాలు, కడుపు నిండా పౌష్టికాహారం అందిస్తూ ఈ స్కూల్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్న మంత్రి నారాయణ సంకల్పం నేడు వందలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కార్పొరేట్ స్కూళ్లకు సైతం సవాల్ విసిరేలా ఈ ప్రభుత్వ బడిలోని 180 మంది చిన్నారులు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం నెల్లూరు విద్యా చరిత్రలోనే ఒక మైలురాయి. మంత్రి నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాల మొదటి అకాడమిక్ ఇయర్లోనే ఊహించిన విజయాలను సాధించింది. అంతర్జాతీయ స్థాయి వసతులు, నిష్ణాతులైన టీచర్లు, ఉచిత రవాణా సౌకర్యాలతో నెల్లూరులోని విఆర్ ప్రభుత్వ పాఠశాల రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కమిషనర్ నందన్ స్పష్టం చేశారు. ఈ పాఠశాలలో 1065 మంది విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పట్టాలందుకున్న ప్రతి విద్యార్థి వెనుక మంత్రి నారాయణ కృషి, నిరంతర పర్యవేక్షణ దాగి ఉందని తెలిపారు. ప్రభుత్వ బడులను బాగు చేయడం అంటే కేవలం గోడలకు రంగులు వేయడం కాదు, ఆ గోడల మధ్య చదువుకునే పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడం. మంత్రి లోకేష్ చొరవ, మంత్రి నారాయణ కృషితో ఆ బాలుడి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఏపీ ప్రభుత్వ విద్యారంగం ప్రయాణిస్తున్న పాజిటివ్ మార్గానికి ఒక నిదర్శనం. ఇలాంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో వస్తే పేద విద్యార్థుల తలరాతలు మారడం ఖాయం.